రోడ్లపై నిత్యం కాపలా కాస్తూ శాంతి భద్రతల్ని పరిరక్షిస్తూ ఎండ వాన రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసే పోలీసులకు వారంలో ఒకరోజు సెలవు మాత్రం అందని ద్రాక్ష అవుతుంది. ప్రభుత్వాలు మారుతున్నా హామీలకు హామీలు ఇస్తున్నా వారి జీవితాల్లో ఏ మార్పు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే గతంలో తమకు అధికారం ఇస్తే పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తామంటూ విపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీని నమ్మి వారు ఓట్లేశారు. ఆ తర్వాత జగన్ సీఎం అయ్యాక అట్టహాసంగా మొదలుపెట్టిన ఈ హామీ కూడా ఆ తర్వాత అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో పోలీసులకు వీక్లీ ఆఫ్ పై కూటమి సర్కార్ ఏం చేయబోతోంది? ఏపీలో పోలీసులకు వారంలో ఓ వీక్లీ ఆఫ్ ఇవ్వడం గమనార్హంగా మారిపోయింది. దశాబ్దాలుగా ఉద్యోగాలు చేస్తున్నా సెలవనే ఊసు లేకుండా సర్దుకుపోవాల్సిన పరిస్థితి. సిబ్బంది లేరని తెలిసి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్లు నిర్వహించి ఖాళీలు భర్తీ చేయాల్సి ఉండగా వల్లమాలిన నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో వారికి వీక్లీ ఆఫ్ లభించడం తీరని కలగా మారిపోతోంది. కనీసం వారంలో ఒక్కరోజైనా కుటుంబంతో కలిసి కాసేపు గడిపేందుకు కూడా వీల్లేకుండా విధి నిర్వహణ పేరుతో వారి జీవితాల్ని లాగేసుకోవడం కరెక్టేనా అన్న ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఏంటంటే సిగ్నల్స్ దగ్గర వాళ్ళ డ్యూటీ ప్రకారం 6 అవర్స్ 7 అవర్స్ లేదంటే 10 అవర్స్ 12 అవర్స్ అలా ఉంటారు. సో అలా ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువగా కాళ్ళ మీద స్ట్రెయిన్ అవుతారు అనమాట. సో వాళ్ళకి కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే వెరికోస్ వెయిన్స్ అని అంటారు. ఈ వెరికోస్ వెయిన్స్ అనే ప్రాబ్లం రావడం వల్ల ఏంటంటే మోకాళ్ళ వెనక వైపు నరాలు ఉబ్బుగా కనబడతా ఉంటాయి. సో అది ఎక్కువగా ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఏంటంటే ఆ థ్రాంబోసిస్ అనేది ఆ వెయిన్ లోపల ఉన్న థ్రాంబోసిస్ అనేది పగిలిపోయి నరాలంతా చిట్లిపోయి దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే వాళ్ళు ఎక్కువసేపు ట్రాఫిక్లో ఉండటం వల్ల వెహికల్స్ అటు ఇటు వెళ్తూ ఉంటాయి కాబట్టి ఆ వెహికల్ వల్ల వచ్చే పొల్యూషన్ వల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. 100% అండి కంపల్సరీ వీక్ ఆఫ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మనం ఒక మిషన్ తీసుకున్నా ఒక ఫోన్ తీసుకున్నా ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఫోన్ వాడుతున్నామంటే దానికి ఛార్జ్ అనేది ఉంటుంది. సో ఆ ఛార్జింగ్ అయిపోయిందంటే ఆ ఫోన్ పనిచేయదు, డెడ్ అయిపోద్ది, మళ్ళీ దానికి ఛార్జ్ చేయాలి. సో అలాగే వీళ్ళకు కూడా ఏంటంటే 24/7 మనం వర్క్లో ఉంచాము అంటే వాళ్ళ టోటల్ బాడీ స్ట్రెయిన్ అవుతుంది. సో అట్లీస్ట్ వాళ్ళకు వీక్ ఆఫ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే 1 డే రెస్ట్ దొరకడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే వాళ్ళకైనా స్ట్రెయిన్ అయినా దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ డేకి మళ్ళీ వాళ్ళు డ్యూటీకి రావాలంటే ఛార్జ్ ఏదైతే మనం ఫోన్ ఛార్జింగ్ అనుకుంటామో మిషన్ ఛార్జింగ్ అనుకుంటామో ఏదైనా ఇప్పుడు ఒక ఎలక్ట్రిసిటీ అయినా సరే దానికి పవర్ ఉండాలి. పవర్ లేనిది ఏది నడవదు. వీక్లీ ఆఫ్లు సెలవులు అనేవి లేకుండా యాంత్రికంగా ఏడాది పొడవునా విధులు నిర్వహించడం వల్ల పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది కూడా యంత్రాల్లాగే తయారవుతున్నారు. తిరిగి ఫ్రెండ్లీ పోలీసింగ్, స్పందన వంటి కార్యక్రమాలు పెట్టి వారిని ప్రజలకు చేరువ కావాలన్న ప్రభుత్వ ఆదేశాలు వారికి పుండు మీద కారం చల్లినట్లుగా మారిపోతున్నాయి. ఇలా యాంత్రికంగా ఏళ్ల తరబడి పనిచేయడం వల్ల మెదళ్లు మొద్దుబారిపోయి చేసే పనిపై ఏకాగ్రత లేక విశ్రాంతి లేక తప్పులు చేసి శిక్షలు అనుభవిస్తున్న పోలీసులు ఎంతో మంది ఉన్నారు. అయినా ప్రభుత్వాలు కనికరించని పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ ఉమెన్స్ వాళ్ళు చేసే జాబ్కి ఏంటంటే మ్యాక్సిమం వాళ్ళు ఒక 12 అవర్స్ స్టాండింగ్లోనే ఉంటారు. ఈ ప్రజెంట్ వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకపోయినా ఫ్యూచర్లో మాత్రం వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి స్వెల్లింగ్, లెగ్స్ అనేవి, యాంకిల్ స్వెల్లింగ్ అనేది వస్తుంది. సో అలా రాకుండా ఉండటానికి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రొలాంగ్ స్టాండింగ్ కాకుండా సిట్టింగ్ పొజిషన్లో ఉండడం కానీ, ఇంటికి వెళ్ళిన తర్వాత ఓవర్ వర్క్ చేయకుండా రెస్ట్ తీసుకోవడం కానీ, లైక్ ఏంటంటే నార్మల్ ఎక్సర్సైజెస్ అలాంటివి చేసుకుంటూ ఉంటే బెటర్. సో మంత్లీ ప్రాబ్లమ్స్లో ఎవరికైనా కామన్గా వచ్చేది ఏంటంటే ఏదైతే మెన్స్ట్రువల్ పీరియడ్ ఉందో ఆ టైంలో బ్లీడింగ్ అనేది క్వాంటిటీస్తో ఉంటుంది. ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల లైక్ వాళ్ళకు ఉండే ఆ డైలీ యాక్టివిటీస్ వల్ల మేబీ వాళ్ళకి ఎక్కువ అవుతూ ఉండొచ్చు. సో అవి రెడ్యూస్ అవ్వడానికి ఏంటంటే నార్మల్గా ఫుడ్ అనేది ప్రాపర్ డైట్ అనేది తీసుకోవాలి. ఆ టైంలోనే కాదు మిగతా టైమ్స్లో కూడా ప్రాపర్ ఫుడ్ అనేది తీసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. వీక్ ఆఫ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే 1 వీక్ అంతా వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉండి ఈ 1 వీక్ ఒక 1 వీక్లో ఒక డే కూడా వాళ్ళకి రెస్ట్ లేకపోతే ఇంకా రెస్ట్లెస్ వర్క్ అనేది ఇంపాసిబుల్. అది వాళ్ళ తీసుకునే ప్రెషర్ కంటే ఇంకా ఎక్కువ ప్రెషర్ లోడ్ అనేది వాళ్ళ పైన పడిపోతుంది.
సో అదేంటంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లీస్ట్ ఒక వీక్లో ఒక డే అయినా వాళ్ళకి వీక్ ఆఫ్ ఉండాలి. ఉండడం వల్ల ఏంటంటే ఆ ప్రెషర్ అనేది వాళ్ళకి అట్లీస్ట్ 1 డే అయినా రిలీవ్ అవుతుంది. ఆ 12 అవర్స్ డ్యూటీ చేసి ఇంట్లో కూడా వాళ్ళు వర్క్ చేసుకోవాలి తప్పకుండా. ఎవరైనా అక్కడ వర్క్ చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో వర్క్ చేసుకోవడం అంటే అది టూ మచ్ వర్క్ అవుతుంది. సో అలా కాకుండా ఒక వీక్ ఆఫ్ వస్తే వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కానీ మిగతా వాళ్ళ వర్క్ చేసుకోవడానికి కానీ టైం అనేది వాళ్ళకి సేవ్ అవుతుంది. రోజుకు 8 గంటల కంటే ఎక్కువ ఉద్యోగులతో పని చేయించవద్దని కార్మిక శాఖ నిబంధనలు చెబుతున్నాయి. అంతర్జాతీయ చట్టాలు సైతం విశ్రాంతి లేకుండా ఉద్యోగులను వాడితే వారిలో యాంత్రిక స్వభావం పెరిగిపోతుందని హెచ్చరిస్తున్నాయి. డాక్టర్లు సైతం తగినంత విశ్రాంతి లేకపోతే ఉద్యోగులు తిరిగి పనిచేయడం సాధ్యం కాదని హెచ్చరిస్తున్నారు. అయినా ప్రభుత్వాలు మాత్రం పోలీసుల విషయంలో కనీసం వారాంతపు సెలవు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏపీలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వంపై పోలీసులు గంపెడాసతో ఉన్నారు. గత ప్రభుత్వం వీక్లీ ఆఫ్ల అమలు పేరుతో తమను మోసం చేసిందని, ఇప్పుడు కొత్త ప్రభుత్వమైనా తమకు వీక్లీ ఆఫ్ ఇచ్చే విషయం సీరియస్ గా పరిశీలించాలని పోలీసులు కోరుతున్నారు.